కృష్ణావతారం. నీలకృష్ణుల వివాహం. కుంభకుడి మందలో పుట్టిన రాకాసి కోడలను గురించి, అవి చేసే దురాగతాలను గురించి ప్రజలు మొరపెట్టుకోగా మిథిలరాజు కుంభకుని పిలిపించి, నీ కోడలు తమను బ్రతకనివ్వటం లేదని పౌరులు ఆక్రోశిస్తున్నారు. నువ్వైనా ఘరానా మనిషివి కానీ సాదా మనిషివి కావు. నీకు బోలెడంత బలగమున్నది. 10 మందిని సహాయం పిలిచి ఆ పోట్ల గిత్తలను వెంటనే అదుపులో పెట్టేయి, లేదా బీజాలు తీయించు. అలాగూ కాకపోతే అరణ్యంలోకి తరిమేయి అని గట్టిగా హెచ్చరించి పంపాడు. కుంభకుడికి ఏమీ పాలుపోలేదు. ఆ పొగరుబోతు కోడళ్లను నిగ్రహించటం అతని తరం కాలేదు. అందుకు ప్రయత్నించినప్పుడు చాలామంది గాయపడ్డారు, కొందరు చచ్చారు కూడా. అందుచేత అతను మరొక ఉపాయమేది తోచక తన కోడళ్లను జయించిన వాడికి తన కుమార్తె అయిన నీళ్లను ఇచ్చి పెళ్లి చేస్తానని చాటాడు. ఈ చాటింపు వింటూనే ఎక్కడెక్కడి నుంచో గోప యువకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గోవుల మధ్య జీవించే వాళ్లకు గొడ్లను వంచడం ఎంత పని అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత తేలికగా మంచి భార్య దొరుకుతుందని వాళ్ళు ఆశపడ్డారు. అలా వచ్చిన వాళ్ళు తలా ఒక విధంగానూ ప్రగల్భాలు పలికారు. ఒకడు కోడెలను కొమ్ములు పట్టి వంచేస్తానన్నాడు. ఇంకొకడు వాటిని పడదోసి పట్టి ముక్కులు కుట్టుతానన్నాడు. ఇలా బీరాలు పలుకుతూ గోపకులు మల్లలు చరిచారు, అరిచారు, పరుగులు తీశారు, హంగామా చేశారు. చాటింపు వేసిన సమయంలోనే కుంభకుడు నందగోపుడి వద్దకు మనుషులను పంపాడు. ఆ మనుషులు వచ్చి 7 ఎద్దుల సంగతంతా చెప్పగానే నందుడు, యశోద, వాళ్ళ వెంట బలరామకృష్ణులు, మరికొందరు గోపకుమారులు బయలుదేరారు. కుంభకుడు తన అక్కకు, బాబకు ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. కుంభకుడి భార్య ధర్మద యశోదకు మర్యాదలు చేసింది. కుంభకుడి కొడుకు శ్రీరాముడు కృష్ణ బలరాములను కౌగలించుకొని వాళ్లకు తానే పీటలు తెచ్చి వేశాడు. పాయసాలు, నేతులు పుష్కలంగా వడ్డించుకొని అందరూ భోజనాలు చేశారు. ఆ రాత్రి రాకాసి ఎద్దులు కృష్ణుడు వచ్చిన సంగతి గ్రహించి విజృంభించాయి. చూడి ఆవులను కొమ్ములతో పొడిచాయి. ఆ తర్వాత కుంభకుడి అంగనంలో చొరబడి రంకెలు పెడుతూ గిట్టెలతో నేలను తవ్వుతూ అట్టహాసము చేసి కుండలు పగలగొట్టి గోడలు గీరి గరిసెలు కూలదోసి బండ్లు విరగదన్ని పందిళ్ళు పడదోసి తలుపులు విరగదన్ని నానా బీభత్సం చేశాయి. ఆడవాళ్ళు పిల్లలు ఆహాకారాలు చేశారు. పైనుంచి వచ్చిన గోపకులు ఎక్కడ వీలుంటే అక్కడ దాక్కున్నారు. తెల్లవారింది. కుంభకుడు గోపులను అందరినీ పిలిపించాడు. తన కూతుర్ని అలంకరింపజేసి తెచ్చి వారి ముందు నిలబెట్టి, గోపకుమారులారా, చూశారు గదా, ఈ పోట్ల గొడ్లు దిగ్గజాల లాంటివి, సింహాల లాంటివి. వీటిని అదుపులోకి తేవాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. వీటిని అదుపులో పెట్టలేకపోతేనేమో రాజుగారు మమ్మల్ని దండిస్తారు. అందుచేతనే మహాబలులు, అత్యంత సమర్థులు అయిన మీ అందరినీ పిలిపించాను. మీలో ఎవరు ఈ పోట్ల గొడ్లను శిక్షించినా అతనికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు. గోపకుమారులంతా ఈ మాటలు విని పెద్ద సందిగ్ధంలో పడ్డారు. నీళ్లను చూస్తే మనసులు ఉవ్విల్లూరుతూ ఉత్సాహం పొందుతున్నాయి. రాకాసి ఎడ్లను తలుచుకుంటే గుండెలు నీరై కాళ్ళు చల్లబడుతున్నాయి. అందుచేత ఎవరూ ఒక నిశ్చయానికి రాలేని స్థితిలో చిక్కుపడ్డారు. అప్పుడు నందుడి జ్ఞాతి అయిన ఘోషవంతుడనే గోపకుడు, ఈ బోడి ఎద్దులను చంపలేకపోతే నా బల పరాక్రమాలు ఎందుకు? చూస్తూ ఉండండి, ఒక్క క్షణంలో వీటిని కూల్చి పారేస్తాను అని మల్లచరిచి పొట్ల ఎద్దుల మీదకి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు దూరంగా చెట్ల మీద, పుట్టల మీద, గట్ల మీద నిలబడి ఆశగా చూడసాగారు. ఘోషవంతుడు ఒక ఎద్దు నెత్తిన పిడికిటితో బలం కొద్దీ కొట్టాడు. చూసే వాళ్ళంతా హర్షధ్వానాలు చేశారు. మరుక్షణమే 7 ఎద్దులు అతన్ని చుట్టుముట్టాయి. అప్పుడు కృష్ణుడు విచారంతో, అతనెందుకు ఇలాంటి పని పెట్టుకున్నాడు? ఎద్దులు ఇతన్ని ప్రాణాలతో వదులుతాయా అనుకుంటున్నాడు. అంతలోనే ఎద్దులు అతన్ని తమ కొమ్ములతో పొడిచి ఎత్తి నేల మీద విసిరి కొట్టి తమ కాలి గిట్టెలతో దూరంగా తన్నేశాయి. చూస్తున్న వాళ్ళంతా ఆహాకారాలు చేశారు. ఈ విధంగా ఘోషవంతుణ్ణి నేలపాలు చేసిన ఎద్దులు మిగిలిన గోపక సమూహం పైన పడి కొమ్ములతో పొడుస్తూ, గిట్టెలతో మట్టగిస్తూ, నోళ్లతో కొరుకుతూ అందరినీ చెదరగొట్టి పారద్రోలసాగాయి. అప్పుడు కృష్ణుడు బలరాముడితో, ఇవి ఎద్దులు కావు. ఎద్దులకు ఇంత కసి, ఇంత సాహసము ఉండటం అసంభవం. కుంభకుడికి నేనే సహాయం చేస్తాను అన్నాడు అని అతను ఆ పోట్ల ఎద్దులను సమీపిస్తూ ఉంటే నందుడు, యశోద కూడా వద్దురా బాబు అని కేకలు పెట్టారు. కృష్ణుడు మహాకోపంతో పిడికిలి బిగబట్టి వస్తుంటే అన్నదమ్ములైన ఆ 7 రాక్షసి ఎద్దులు పాత పగ కొద్దీ కోపావేశం చెంది ఒక్కసారిగా అతనిపైకి దూకుతూ వచ్చాయి. అతను అందిన ఎద్దులను
అరచేతులతో ముఖాల మీద కొట్టి కొమ్ములు పట్టుకొని ఒక ఎద్దును మరొక ఎద్దు మీదికి తోసి కొన్నిటిని తోకలు పట్టి గిరగిరా తిప్పి కొన్నిటి ముట్టెలు వీపులు వాయగొట్టి చూసే వారందరికీ మహా ఆశ్చర్యం కలిగేలాగా పోరాడాడు. ఇదంతా అతనికి ఆట, చూసే వాళ్ళ వినోదం కోసం ఆడిన ఆట. చూసే వాళ్ళలో నీల కూడా ఉన్నది. ఆమె ఎంతో ప్రేమతోనూ సిగ్గుతోనూ తనకేసి చూస్తుంటే కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది. చిట్ట చివరకు అతను ఈ ఆటను కట్టిపెట్టి ఒక్కొక్క పిడికిటి పోటుతో ఒక్కొక్క ఎద్దును తల పగలగొట్టి ముక్కుల నోట నెత్తురు కక్కించి కాలనేమి కొడుకులు 7గురిని కడతీర్చేశాడు. నందుడు యశోద పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని కౌగిలించుకున్నారు. కుంభకుడు నీళ్లను చెయ్యి పట్టి కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చి అతని చేతిలో ఆమె చెయ్యి పెడుతూ, ఇదిగో నీ పరాక్రమానికి కానుక, నీ మరదలు నీ సొత్తే అయ్యింది, ఏలుకో అన్నాడు. ఆయన కృష్ణుడికి వస్త్రాభరణాలు, యశోదానంద గోపులకు బట్టలు, మిగిలిన గోపకుమారులకు ఇతర కానుకలు ఇచ్చి నందుడితో, బాబా, నీ కొడుకు ఉద్దండ ప్రచండ శూరుడు, అతడి దయవల్ల మాకు భయంకరమైన ఆపద తొలగిపోయింది. నా పరువు దక్కింది, ఇక మేము హాయిగా బ్రతుకుతాం. నీలకు వేలకు వేలు గోవులను అరణంగా ఇస్తాను, నా సంతోషం కొద్దీ ఇచ్చే వీటిని నిరాకరించకు అన్నాడు కుంభకుడు. పిచ్చివాడా, నాకు కట్టుకుపోయినన్ని గోవులు ఉన్నాయి. కృష్ణుడు పుట్టాక మా మందలు తెగ వృద్ధి చెంది అంతులేని పాలు ఇస్తున్నాయి. ఆ పాల నుంచి ఎత్తుకు ఎత్తు నెయ్యి అవుతున్నది. అందరము సుఖంగా ఉంటున్నాం అన్నాడు నందుడు. ఆ రోజు మహోత్సవంగా గడిపి నంద యశోదలు నీళ్లను తోడుగా శ్రీరాముణ్ణి వెంటబెట్టుకుని కృష్ణుడు మిగిలిన వాళ్ళు తమ బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయి సుఖంగా జీవించసాగారు. నూతన యవ్వనంలో ప్రవేశించిన కృష్ణుడు పసుపు పచ్చని పట్టుబట్ట కట్టి నెమలి కన్నులు గల తలపాగా ధరించి అడవి పువ్వుల మాలలు మెడలో వేసుకొని వేణుగానంతో ఓలలాడుతూ అంతటా తిరుగుతున్నాడు. ఒకనాడు బలరామకృష్ణులు పశువులను మేపటానికి యమునా తీరాన గల ఒక మహావట వృక్షం వద్దకు వెళ్ళి చుట్టూ గోవులు మేస్తుంటే వాటిని చూస్తూ ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. మిగిలిన గోప బాలకులు ఆటలాడుకుంటున్నారు. ఆ సమయానికి వామదేవుడు, భరద్వాజుడు అనే మహామునులు తీర్థయాత్రకై అటుగా వచ్చి బ్రహ్మాండమైన ఆ మర్రి చెట్టును చూడగానే దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడ ఉన్న గోపకులతో, అబ్బాయిలు, పాములు మొసళ్ళు లేకుండా స్నానం చేయడానికి అనువైన రేవు ఈ ప్రాంతాల ఎక్కడ ఉన్నది అని అడిగారు. గోపకులు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటూ, నాకు తెలియదు, వాణ్ణి అడగండి అని ఒకరినొకరు చూపుకున్నారు. అల్లరి విధవులు ఆతతాయతనం చేస్తున్నారని కృష్ణుడు గ్రహించి ఆ మునీశ్వరులను సమీపించి వినయంగా వారికి నమస్కరించాడు. వారితో ఇలా అన్నాడు, మహామునులారా, వీళ్లకు మంచి రేవేదో ఏం తెలుస్తుంది? మీకు దివ్యమైన రేవు నేను చూపిస్తాను. మీ కాలకృత్యాలు అనుష్ఠానాలు పూర్తి కాగానే తిరిగి ఇక్కడికి రండి. చిక్కాలలో మీగడ పెరుగుతో కలిపిన చద్ది ఉన్నది, చక్కెర కలిపిన పాయసం బోలెడంతా తెచ్చాం. మీరు హాయిగా ఆరగించవచ్చు, లేదా అప్పటికప్పుడు ఉష్ణధారలు పిండి మీకు తాగటానికి ఇస్తాం. నేను నందుడి కొడుకును, నా పేరు కృష్ణుడు, ఇతను మా అన్న బలరాముడు అన్నాడు. ఆ మునీశ్వరులు తమతో మాట్లాడిన ఆ కుర్రవాడి తేజస్సు చూసి గోపకులంలో ఇలాంటివాడు ఎలా కలిగాడా అని ఆశ్చర్యపడి క్షణంపాటు కళ్ళు మూసుకొని సమాధి శక్తి ద్వారా నిజం తెలుసుకున్నారు. వాళ్ళు కృష్ణుడితో, మా అదృష్టం నాయనా, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసినా కనబడిని నిన్ను మేము ఇవాళ ఇక్కడ చూడగలిగాం. మా జన్మ సార్థకమైంది. నిన్ను కొడుకునుగా కన్న ఆ తల్లిదండ్రి అదృష్టవంతులు అంటూ కృష్ణుడిని పొగిడి తమ దారిన తాము వెళ్ళిపోయారు. మళ్ళీ కృష్ణుడికి జీవితం మామూలుగా గడిచిపోతున్నది. అతను బలరాముడితో సహా గోప బాలకుల వెంట ఆవుల మందలతో పాటు మేత ప్రదేశాలన్నీ తిరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటున్నాడు. ఒకనాడు అతను యమున వెంబడి చాలా దూరం వెళ్ళి అందులో ఒక భయంకరమైన మడుగు ఒకటి చూశాడు. అది చాలా పెద్దది. అందులో సముద్రపు నీరు తెర్లినట్టు నీరు తెర్లుతున్నది. దానిపైన దట్టంగా ఆవిరి కప్పి ఉన్నది. దాని సమీపంలో ఉన్న తీరాల వెంబడి గల చెట్లు లతలు మాడిపోయి ఉన్నాయి. దాని నుంచి బయలుదేరే అలలు భయంకరంగా ఒడ్లను కొట్టుకుంటున్నాయి. ఆ ప్రాంతాల ఒక పిట్టగాని ప్రాణిగాని బతికేటట్టు లేదు. ఆ మడుగులో కాళీయుడనే మహాసర్పం ఉంటున్నదని, దాని నోట అగ్ని జ్వాలలు వెలువడుతుంటాయని, ఆ కాళీయుడికి గరుత్మంతుడి భయం లేదని కృష్ణుడు అదివరకే విని ఉన్నాడు. ఇప్పుడు ఈ మడుగు చూస్తుంటే ఆ మాట నిజమే అయి ఉంటుందనిపించింది. అతను ఆ మడుగులోకి ప్రవేశించి ఆ మహాసర్పం మదం అణిగించి మడుగును పశువులు దిగటానికి వీలుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల మరొక మేలు కూడా ఉన్నది. అదేమిటంటే ఈ కాళీయుడి పరివారానికి చెందిన పాములు అసంఖ్యాకంగా వనమంతటా సంచరిస్తూ బృందావనంలోని కొన్ని ప్రాంతాలను అపాయకరంగా చేస్తున్నాయి. కాళీయుణ్ణి తగిన విధంగా మర్దించినట్టయితే ఈ చిల్లర సర్పాల ఆట కట్టవుతుంది. ఇది ఎలాగూ చేసి తీరవలసిన పని. అలాంటప్పుడు ఆలస్యం దేనికి, వెంటనే చేస్తే సరిపోతుంది. ఇలా అనుకొని కృష్ణుడు మడుగు ఒడ్డును సమీపించాడు. నీటి అంచున నిలువున మాడిపోయిన కదంబ వృక్షం ఒకటి ఉన్నది. కృష్ణుడు దానిపైకి ఎక్కి మడుగులోకి
దూక నిశ్చయించాడు. అతను ఎవ్వరితోనూ సంప్రదించలేదు. శంకలో ఉన్న పలుపుతాళ్ళు అవతల పడవేశాడు. తన డక్క వేణువు మరొకరికి ఇచ్చాడు. నెత్తిమీద పింఛం తీసేసి జుట్టు ముడివేసుకున్నాడు. బట్ట వెనక్కి విరిచి కట్టాడు. చెప్పులు వదిలేసి కదంబ వృక్షం మీదకి ఎక్కి పోలోమని పెద్ద కేక పెట్టి మడుగులోకి దూకేశాడు. అతను పడ్డ చోట నది నీరు అంతెత్తున పైకి చిమ్మింది.